ఓకే, మరి ముకాబులాలో లాస్ట్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం ఫ్రమ్ హేమచంద్రస్ టీమ్. సో ఎవరు వస్తున్నారు? హేమచంద్ర. సో జనరల్ అమ్మాయిలందరూ రాముడు లాంటి భర్త కావాలి అనుకుంటారు, బట్ వీడు జండు బాబు లాంటి భర్త దొరికితే రూపా. లెట్స్ వెల్కమ్ రూపా. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. హలో హలో ఈటీవీ ప్లస్ ముకాబ్లా సభకు నమస్కారం. నా మొగుడు పేరు అవతారం, ఊరేమో బీమారం. పుట్టిందేమో శనివారం, డైలీ నాకు దినవారం. తినేదేమో ఎటకారం, నేనిడికి పులిహారం. చౌకబార వేసాలే ఈడికి ఆహారం. ఇంటి గుట్టు నేను బయట పెట్టనెప్పుడు, అయినా గాని చెబుతా ఈడి భారతం. ఇంటి గడప దాటి బయటికెళ్ళనెప్పుడు, అయినా గాని ఈడికి అనుమానం. క్యాన్సిల్ అయిన 500 నోటుల వీధిలోన వీధి పలుకరించరే. కర్ర పొంగుకే చీర కట్టి చూపడితే లొట్టలేసి గుడ్లు మిటకరిస్తాడే. ఒక్క దొంగ కూడా సిగ్గుతోని ముడుచుకుంటదే, దానికన్నా కూడా ఈడి బుద్ధి ఒక్కరే. శవకాడ కూర్చొని ఏడిచే వాళ్ళు కూడా ఈడ్ని చూడగానే పక్కుబట్టరే. ఎందుకంటే వీడు లైఫ్ లేని ప్యాకలో జోకర్ జోకర్, వీడు విజిల్ లేని కుక్కరు. వీడిని తెలిసి తెలిసి రిస్క్ చేసి ఎవరు కలగరు. వీడు లైఫ్ లేని ప్యాకలో జోకర్ జోకర్, వీడు విజిల్ లేని కుక్కరు. వీడిని తెలిసి తెలిసి రిస్క్ చేసి ఎవరు కలగరు. సినిమాకి వెళ్దామంటే భక్తి సినిమాలే చూపెడతాడే. షాపింగ్కి వెళ్దామంటే విండో షాపింగే చేయిస్తాడే. ప్రతి గురువారం సంతంతా అయిపోయాక పుచ్చు కూరల్ని కొంటాడే చీపుగా. పేరంటానికి నేను పోయినప్పుడు కూడా వారంగా నిచునిగా పుట్టడే. నేనేమో సింపులే, ఈడు నోరు కంపులే, అందరికి పెడతాడు సున్నవు. ఎందుకంటే వీడు పక్కా మెంటల్ ఈడు పక్కా మెంటల్. వాణ్ణి చూసావు నవ్వావంటూ ఇంట్లో రోజు పడతాడు పెంటలు. వీడు పక్కా మెంటల్ ఈడు పక్కా మెంటల్. వాణ్ణి చూసావు నవ్వావంటూ ఇంట్లో రోజు పడతాడు పెంటలు. వీడు పక్కా మెంటల్. స్వప్న, ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? చాలా బాగా పాడావు. చాలా అంటే దానికి కావాల్సిన పవర్ మొత్తం డెలివర్ చేశాను ఇందులో. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్, థ్యాంక్ యూ. హేమచంద్ర, ఎలా నచ్చింది? సింగింగ్ సూపర్ గా అనిపించింది, బట్ లిరికల్ గా ఏమో ఐ ఫెల్ ఇట్ కెన్ బి మచ్ బెటర్ అనిపించింది. లిరికల్ గా నా వైపు చూస్తారే నేను రాసినట్టు అంటే మీరు కూడా చెప్తారని. ఓకే, సో అనంత్ శ్రీరామ్ గారు, ప్యారడీ అన్నప్పుడు ఆ ఒరిజినల్ పాటలో ఉన్న గ్రామర్ ని తలపిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు పక్కా లోకల్ దగ్గర పక్కా మెంటల్ అని మధ్యలో వాడారు, అది రిపీట్ అవుతూ ఉంటేనే ఆ ప్లేస్ లో దాని విలువ తెలుస్తూ ఉంటుంది. ఇదే నేను హేమచంద్ర గారు వచ్చి మీరు చెప్పమన్నట్టు చెప్పాను కదండి. ఎగ్జాక్ట్ గా చెప్పారు. క్లాస్ చేసుకోండి ఒకసారి సార్కి. థ్యాంక్ యూ.